రంగారెడ్డి జిల్లా కోకాపేటలో శ్రీ శ్రీ రాధా గోవింద రథయాత్ర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. రథయాత్ర మొత్తం హరినామ సంకీర్తనలతో మారుమోగింది. గండిపేట చౌరస్తాలోని శ్రీకృష్ణ గోసేవ మండలి గోశాల నుంచి కోకాపేట్ మీదుగా హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్టు వరకు యాత్ర కొనసాగింది. హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజ్య శ్రీ కృష్ణ మహారాజ ప్రభుజీ, సత్యగౌర చంద్రదాస ప్రభుజీ, హైకోర్టు జడ్జి విజయసేనారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయ జయ ప్రభుపాద గోల్డెన్ టెంపుల్ మరియు హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ద్వారా ఈ రోజున ఈ గండిపేట మెయిన్ రోడ్ లో ఉన్న వై జంక్షన్ దగ్గర ఈ గోశాల నుండి 3వ రాధా గోవిందుల రథయాత్ర ప్రారంభం కాబోతోంది. ఒక చిన్న స్టేజ్ ప్రోగ్రామ్ తో మరియు రథ పూజతో ఇక్కడ నుండి ఈ రథము గండిపేట మెయిన్ రోడ్ ద్వారా మన నార్సింగి హరే కృష్ణ హెరిటేజ్ టవర్కు చేరుకుంటుందన్నమాట. ఇందులో భాగంగా భక్తులందరూ కూడా ఉత్సాహంగా కీర్తనలతో ఆ రథం మీద ఉపస్థితులైన రాధా గోవిందులను దర్శనం చేసుకుంటూ వారి యొక్క ఆ తాడుని లాగుతూ ఉత్సాహంగా భక్తులందరూ పాల్గొనబోతున్నారు. సో అందరూ కూడా ఈ రూట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ రాధా గోవింద దర్శనం చేసుకుని ఎంతో కొంత మనం లాగితే ఆ తాడును లాగుతూ స్వామివారితో పాటుగా మనం నడిస్తే ఆ పునర్జన్మ నా విద్యతే అని అన్నారు. అంటే వారికి మోక్షం లభిస్తుంది మరియు పునర్జన్మ అంటూ ఉంటుంది.